హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు చల్లగా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా, కాబట్టి మేము చికెన్ లెగ్ పీసులు అనేది ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. ఇవే లెగ్ పీసులు మనం రెస్టారెంట్లో కొనుక్కుంటే ఒక్కొక్కటి 100 రూపీస్ పడుతుంది. అదే ఇంట్లో 200 పెట్టుకుంటే 4-5 లెగ్ పీసెస్ వస్తాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ లెగ్ పీసెస్ని మంచిగా కడుక్కోవాలి. కడిగినాక నీళ్ళు ఆరినాక ఇలా అన్ని లెగ్ పీసెస్కి కాట్లు పెట్టుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది మంచిగా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కదానికి 2-3 ఘాట్లు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే ఎక్కువగా అయితే పట్టదు, లైట్గానే పడుతుంది. ఇవి మొత్తం 8 లెగ్ పీసులు. 8 లెగ్ పీసులతో 4 లెగ్ పీస్ ఫ్రై చేస్తాను, 4 కేఎఫ్సి వేస్తాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, కేఎఫ్సి వీడియో. ఇదైతే లెగ్ పీస్ ఫ్రై అనమాట. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు మంచి టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. కొంచెము పెరుగు వేసుకోవాలి. పెరుగు అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నిమ్మకాయ రసము రెండు నిమ్మకాయలు అయితే రసం సరిపోతుంది అనమాట. ఉండి లేనట్టు కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం రెస్టారెంట్లో తీసుకున్నట్టు ఉంటుందని నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట. చూడండి, ఫుడ్ కలర్ కలిపిన తర్వాత మొత్తం ముక్కలు పట్టే విధంగా మనం ఇలా నూరుముతూ కలపాలన్నమాట. అలా మనం మంచిగా కలిపితే వాటికి ముక్కకు అనేది మంచిగా స్పైసీనెస్ వెళ్ళి టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ ఫ్రైస్ కోసము 4 లెగ్ పీసెస్ అయితే తీసుకున్నా. మిగతా 4 ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. ఈ 4 కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. చూడండి ఎంత బాగుందో, అసలు జ్యూసీగా చాలా టేస్టీగా మంచిగా అంటే చాలా బాగుంది. ఇదే వీడియో నేను షార్ట్గా కూడా వేసాను అనమాట. చూడండి, ఒకవేళ షార్ట్ నచ్చే వాళ్ళైతే దీంట్లో మేయోనీస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ టమాటా కెచప్తో కానీ తినొచ్చు. అంటే లైట్గా కూడా డైరెక్ట్గా కూడా తినొచ్చు.